guys, so welcome back to our YouTube channel. చాలా మంది ఇన్షార్ట్ వీడియో ట్యుటోరియల్ గురించి అడుగుతూనే ఉన్నారు. అక్క ఏ యాప్ యూజ్ చేస్తున్నారు, ఆ స్టార్టింగ్లో ప్లే అయ్యే సౌండ్ ఎఫెక్ట్ పేరేంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేమ్ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా మీరు అందరూ ట్యుటోరియల్ అని చెప్పి కమెంట్ చేశారు నేను నిన్న చెప్పిన వీడియోలో. ఇంకా ఎలాగో అలా చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఇంకా ఆ ట్యుటోరియల్ మొత్తం చేయడానికి నాకైతే టైం లేదు, ఏమనుకోకండి, బికాస్ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు కూడా కొంచెం టైం తీసుకొని వచ్చి వీడియో చేస్తున్నాను. సో నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నేను ట్రై చేస్తాను మొత్తం ట్యుటోరియల్ చేయడానికి. ఈ వీడియోలో ఏంటంటే నేను యూజ్ చేసిన స్టిక్కర్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేమ్, సౌండ్ ఎఫెక్ట్స్ నేమ్, అండ్ అలాగే నేను ఎక్కడి నుండి సాంగ్స్ డౌన్లోడ్ చేస్తాను, లైక్ స్టిక్కర్స్ ఎక్కడి నుండి నేను తీసుకుంటాను, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినా నచ్చినా లైక్ అయితే చేసేసేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యే మ్యూజిక్ అనమాట. సో మ్యూజిక్ నేమ్ ఏంటక్క అని చెప్పి అడుగుతున్నారు. సో మ్యూజిక్ నేమ్ వచ్చేసి డ్రామామైన్ అనమాట. నేను ఈ మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అవుతుందేమో అన్న డౌట్తోనే యూజ్ చేశాను, కానీ కాలేదు. అలా అని దీన్ని లాంగ్ వీడియోస్కి యూజ్ చేయకండి, బికాస్ కాపీరైట్ క్లెయిమ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ముందే చెప్పేస్తున్నాను. మనం షార్ట్స్లో యూజ్ చేస్తే ఏంటంటే 30 to 40 సెకండ్సే కాబట్టి ఈజీగా అయిపోతుంది. మనం లాంగ్ వీడియోస్లో యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు యూజ్ చేసే ముందు కొంచెం ఆలోచించుకోండి. ఈ సాంగ్ డౌన్లోడ్ చేయడానికి గూగుల్లో అవైలబుల్గా లేదు అన్ఫార్చునేట్లీ. సో నేనేం చేస్తానంటే ఇలా అవైలబుల్గా లేనప్పుడు మ్యూజిక్ని రికార్డ్ చేసుకుంటాను. స్క్రీన్ రికార్డింగ్లోనే జస్ట్ మీడియా టైప్ చేసి రికార్డ్ చేసుకుంటాను, లేకపోతే ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని దాన్ని మ్యూజిక్ ఎక్స్ట్రాక్ట్ చేసి వీడియోలో పెట్టేస్తాను అనమాట. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. దాన్ని సేవ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ వీడియోలో పెట్టడం అండ్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇన్షార్ట్లోకి. సో అట్లా కొంచెం పెద్ద ప్రాసెస్. ఇన్ కేస్ మీకు ఒకవేళ గూగుల్లో ఈ మ్యూజిక్ దొరికితే మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చు, బికాస్ దాన్ని సేవ్ చేసుకొని ఈజీగా వాడేయచ్చు. సో ఇదన్నమాట. నేను యూస్ చేసే బీజిఎం వచ్చేసి డ్రామామైన్. మీకు ఒకవేళ గూగుల్లో అవైలబుల్గా ఉంటే యూస్ చేసుకోండి, లేదంటే ఇంకా ఏం చేయలేము, యూట్యూబ్లోనే దాన్ని సేవ్ చేసి వీడియోని ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేసుకోవడమే. మ్యూజిక్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇన్షార్ట్లోకి ఇంపోర్ట్ చేయడం, అవన్నీ మాకు కావాలి అని అనుకుంటే కమెంట్ అయితే చేసేయండి, నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సో గోల్డెస్ డైరీ సిరీస్ లో స్టార్టింగ్ లో నేను కొంచెం ఇట్లా హైప్ ఇవ్వడానికి బిల్డప్ సౌండ్ ఎఫెక్ట్ ని యూజ్ చేస్తాను. సో అది మీకు నార్మల్ గా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది అండ్ గూగుల్లో కూడా అవైలబుల్ గా ఉంది. గూగుల్లోకి వెళ్ళి మీరు జస్ట్ బిల్డప్ సౌండ్ ఎఫెక్ట్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి, లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఈజీగా మీకైతే సౌండ్ ఎఫెక్ట్ సేవ్ అయిపోతుంది. అండ్ ఆ ఎఫెక్ట్ ని కూడా మీరు ఇన్షార్ట్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ టైం మీకైతే చెప్తాను. ఇన్ కేస్ మీకు తెలుసు ఇంపోర్ట్ చేసుకోవడం అనుకుంటే యూజ్ చేసేసుకోండి. స్టార్టింగ్ వచ్చేసి బిల్డప్ అనమాట సౌండ్ ఎఫెక్ట్. సో ఇంకా ఇదంతా బీజిఎం. అండ్ దాని తర్వాత ట్రాన్సిషన్స్ ఉన్నాయి కదా, ఆ ట్రాన్సిషన్స్ దగ్గర నేను కొంచెం ఇట్లా లైక్ ఒక సౌండ్ ఎఫెక్ట్ మీకు వినిపిస్తాను. ఎస్, సో ఈ సౌండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ సౌండ్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఇన్షార్ట్ యాప్లోనే ఉంది. దాని పేరు వచ్చేసి హిట్ అనమాట. సో ఆ హిట్ని నేను ట్రాన్సిషన్స్ దగ్గర పెట్టుకుంటూ వెళ్తాను. సో అప్పుడు ఆ ట్రాన్సిషన్ అయిన ప్రతిసారి ఆ హిట్ సౌండ్ వస్తుంది అనమాట. టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు, స్టిక్కర్స్ యాడ్ చేసినప్పుడు నేను చాలా మల్టిపుల్ సౌండ్స్ యూజ్ చేస్తాను. అవన్నీ ఇన్షార్ట్లోనే ఉంటాయి. మీకు నచ్చిన సౌండ్ని ఆ టెక్స్ట్కి తగ్గట్టు లైక్ ఇట్లా 3 సౌండ్ ఎఫెక్ట్స్ అట్లా మనం టైప్ చేసిన ఇట్లా టైపింగ్ సౌండ్ ఎఫెక్ట్ అవన్నీ ఇన్షార్ట్లోనే ఉన్నాయి. కొన్ని సౌండ్స్ అండ్ మ్యూజిక్స్ లేవు, సో అందుకనే నేను బయట నుండి తీసుకొని రావడం జరుగుతుంది ఆ సెట్స్. సో అట్లా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్. సో నేను స్టార్టింగ్లో ఒక బౌ పెడతాను కదా, పింక్ కలర్ బౌ, అది ఇన్షార్ట్ యాప్లో లేదు. గూగుల్ నుండి నేను PNG డౌన్లోడ్ చేసుకొని దాన్ని కట్అవుట్ చేసి పెట్టాను అనమాట స్టిక్కర్. సో మీకు ఒకవేళ ఇన్షార్ట్లో అదే యూజ్ చేయాలి అనుకుంటే చేసేయండి. ఇన్షార్ట్లో కూడా మీరు సర్చ్ చేస్తే చాలా స్టిక్కర్స్ వస్తాయి. నేను రీసెంట్గా చేసిన సండే స్పెషల్ క్లాస్ అనే వీడియో ఉంది కదా, దాంట్లో కూడా దోశ కానివ్వండి, షూస్, బ్రష్, అవన్నీ వచ్చేసి ఇన్షార్ట్ నుండి నేను తీసుకున్నవే. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్స్ అనమాట. నేను వేరియస్ ఫాంట్స్ యూజ్ చేస్తాను. అన్ఫార్చునేట్లీ ఆ ఫాంట్స్ నేను ఎక్కడి నుండి తీసుకొచ్చానో మర్చిపోయాను గైస్. సో వాటిని నేను గూగుల్ నుండి డౌన్లోడ్ చేశాను. సో సారీ గైస్, నేను లింక్స్ అన్ని ఏం సేవ్ చేసి పెట్టలేదు అనమాట. వెబ్సైట్స్ వాటి నేమ్స్ అంతా గుర్తులేవు అనమాట. నేను ఎక్కువ యూజ్ చేసేదంటే ఇంకా ఇన్షార్ట్లో నుండే కొన్ని ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకుంటాను. ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకున్నప్పుడు నేను గూగుల్ నుండి డౌన్లోడ్ చేస్తాను, కానీ ఆ లింక్స్ అన్ఫార్చునేట్లీ నా దగ్గర లేవు. ఐఎమ్ సో సారీ. సో మీరు ఏమైనా దాని గురించి కూడా వీడియో కావాలి అనుకుంటే సో నేను దాన్ని కొంచెం రీసెర్చ్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇదన్నమాట ఫాంట్స్, బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్స్, స్టిక్కర్స్.
అండ్ దాని తర్వాత స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ వస్తుంది కదా, లైక్ ఇట్లా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి. సో ఆ వైట్ లైన్స్ అనేవి నేను ఇన్షార్ట్ మెటీరియల్ నుండి తీసుకున్నాను అనమాట. ఈఐపి ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆల్బమ్స్ అండ్ మెటీరియల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మెటీరియల్లో నుండి నేను ఆ ఎఫెక్ట్ అయితే తీసుకున్నాను. సో ఇన్షార్ట్కి వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే మనకి రెడీమేడ్ టెంప్లెట్స్ ఉండవు అనమాట. క్యాప్కట్లో అంటే రెడీమేడ్గా ఉంటాయి, మనం ఈజీగా గ్రాప్ చేసేసి సెలెక్ట్ చేసి పెట్టేయచ్చు. ఈజీగా మనకి మంచి ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట క్యాప్కట్లో. కాకపోతే ఇన్షార్ట్లో అట్లా టెంప్లెట్స్ ఏమీ లేవు, మనం మాన్యువల్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది, అరే దీనికన్నా క్యాప్కట్ యూజ్ చేస్తే బాగుంటుంది కదా, ఇదంతా పెద్ద ప్రాసెస్, మాన్యువల్గా తెచ్చుకోవాలి, స్టిక్కర్స్ తేవాలి, బీజిఎమ్స్ చేయాలి, సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టాలి, పెద్ద ప్రాసెస్ ఉంది అని మీకు అనిపిస్తుంది. నాకు కొంచెం స్పీడ్గా వర్క్ చేసే హ్యాబిట్ ఉంది ఇన్షార్ట్లో. నేను దాన్ని ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నా కాబట్టి స్పీడ్గా చేసేస్తాను ఎడిటింగ్ ఇన్షార్ట్లో. క్యాప్కట్లో ఏంటంటే కొంచెం దాన్ని VPN కనెక్ట్ చేసి అదంతా పెద్ద ప్రాసెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇంకా అది ల్యాగ్ అయిపోతుంది. నాకేమో చాలా చిరాకు వచ్చింది అనమాట. మోస్ట్లీ నేను ఆ క్యాప్కట్ యూజ్ చేసేది జస్ట్ డాన్స్ రీల్స్ కోసమే. ఈ మధ్య అది కూడా యూజ్ చేయట్లేదు. ఇన్ కేస్ మాకు ఇన్షార్ట్లోనే ఎడిటింగ్ కావాలి, మాకు క్యాప్కట్ మీద ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే కమెంట్ అయితే చేయండి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ కంప్లీట్ ట్యుటోరియల్ చేయడానికి ట్రై చేస్తాను. క్యాప్కట్ యూజ్ చేసిన వాళ్ళకి ఇన్షార్ట్ కొంచెం బోరింగ్ అండ్ స్లో వర్కింగ్ అనిపిస్తుంది, బికాస్ దాంట్లో టెంప్లెట్స్ ఉంటాయి, దీంట్లో ఉండవు, మనం మాన్యువల్గా చేసుకోవాలి కాబట్టి. సిన్స్ ఒక 4 years నుండి ఐఎమ్ యూజింగ్ ఇన్షార్ట్ యాప్. చాలా ఫీచర్స్ అనేవి వాళ్ళు యాడ్ చేస్తూనే వస్తున్నారు. నేను అప్డేట్ చేసినప్పుడు అలా ఏదో ఒక కొత్త ఫీచర్ వస్తూనే ఉంటుంది ఇన్షార్ట్లో. సో అట్లా దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాను కాబట్టి ఇంకా నాకు ఈజీ అయిపోయింది వర్క్. నేను చేయడం కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తాను ఎడిటింగ్ ఇన్షార్ట్. కానీ క్యాప్కట్ నాకు అంత ఐడియా లేదు. అది కూడా నేను 2025లో నేను దాన్ని డౌన్లోడ్ చేసి ఎలా ఎడిట్ చేయాలి అవన్నీ నేను 2025 నుండి నేర్చుకుంటున్నా కాబట్టి నాకు అంత ఐడియా లేదు క్యాప్కట్ మీద. మంచిగా నేను అనాలిసిస్ చేసుకున్నాను, నాకు ఈజీ వర్క్ అనమాట ఇన్షార్ట్లో. సో మీకు ఒకవేళ కంప్లీట్ ట్యుటోరియల్ కావాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్ గాయ్స్.